తెలంగాణ జాగృతి, కవిత ఈ 2 రోజులు బట్టి ఇదే సంచలనం. కవిత మాటలు, కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్‌లు మొత్తం రాష్ట్రమంతా ఇంకా మాట్లాడితే దేశమంతటా సంచలనంగా మారాయి. ఇప్పుడు కవిత కురుక్షేత్రంలో ద్రౌపది ఉసురు తగిలి కౌరవుల నాశనం జరిగిందన్నట్టుగా ఇక్కడ కూడా కవిత ఉసురు తగిలి టోటల్‌గా బీఆర్ఎస్ పార్టీ మనుగడే కష్టమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఎవరు కరెక్టు, ఎవరు రాంగు అనే పక్కన పెడితే తన తెలంగాణ మా జాతిపితగా పేరు పొందిన కేసీఆర్‌పై ఎన్నో నెపాలు రావడం, ఎన్నో బయటపడడం. దాంతో ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఒక శాపంగా ఒక పరిణమించిన వేళ ఈ తెలంగాణ జాగృతి కవిత సాక్షాత్తు కేసీఆర్ గారి కూతురు వ్యాఖ్యలు మరింత సంచలనాలు రేపుతాయి. ఇంకా నిజానిజాలు దేవుడెరుక అన్నట్టుగా లోగుట్టు పెరుమాళకెరుక అని ఒక మాట ఉంటుంది. ఆ రకంగా చూస్తే నీళ్ళు, నీ నీళ్ళు, నిధులు, విధులు అని చెప్పేసి ఆంధ్ర కొడుకులు తెలంగాణ వాళ్ళు దోచేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణ కొడుకులే తెలంగాణను దోచేశారా అనే కొత్త సందేహాన్ని తావిచ్చారు. అవే నీళ్లు, కాళేశ్వరం నీళ్లు. అలాగే ఈ మంత్రి పదవులు అవి కూడా ఆ తెలంగాణ పార్టీ అలాగా ఒక కుటుంబ పార్టీగా మారింది. ఇప్పుడు అన్ని నోళ్ళు బయటపడ్డాయి. మొన్నటిదాకా పదవిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మరి అందరి నోళ్ళు నొక్కారో లేదా ఆయన అధికారం ఉపయోగించి, ఆయన భాషా పటిమ ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి చేశారో తెలియదు గానీ, ఒక్కసారిగా ఎన్నో విమర్శలు, ఎన్నో నోళ్ళు నోరిప్పుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం ఏమయ్యింది? తెలంగాణ ఉద్యమంలో మనం తీసుకునే అంటే తెలంగాణ వాదంతో తెలంగాణనే దోచుకునే ప్రయత్నంలో జరిగిందనే విషయాన్ని ఆహ్, ఖచ్చితంగా రెడ్ హ్యాండ్‌గా సాక్షాత్తు కేసీఆర్ గారి కుమార్తె చెప్పడంతో దానికి కారకులు హరీష్ రావు, సంతోష్ రావు అని ఆవిడ ఎలిగేషన్స్ చేస్తున్నప్పటికీ తిలా పాపం తలా పిడికిలు అన్నట్టుగా ముందు కేసీఆర్ గారు 1,00,00,000,00,000 అవినీతి అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం మేడిగడ్డ బావి దగ్గరికి ఎందుకు వెళ్ళిందని, ఇలా ఎన్నెన్నో ఆల్రెడీ పీసీ ఘోష్ ఆ కమిటీ ఇచ్చిన దాంట్లో కూడా ఎంతటి మనం జాతిపితగా తెలంగాణ వాళ్ళందరికీ గుర్తుంచుకుని ఉద్యమంలో ప్రాణాలు సైతం అడ్డం పెట్టుకుని వెళ్ళినటువంటి వ్యక్తులు నిజంగా ఇప్పుడు మనం పేర్కొన్న వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళలేదు కానీ తర్వాత తదనంతరం 10 ఏళ్ల కాలంలో దశాబ్ద కాలం పరిపాలనలో ఉన్న 10 ఏళ్ల కాలంలో చేసిన అవినీతి కోపంలో దిగిపోయారా? ఇప్పుడు జైలుకెళ్తున్నారు. ఉద్యమం కాలంలో ఉద్యమాన్ని చేశారు. చాలామంది ఉద్యమకారులు ప్రాణాలు 1,200 మంది ప్రాణాలు అర్పించి ఎందరో త్యాగ వీరుల ఈ ఫలం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన అభివృద్ధి పాట ఎంత పెరిగింది పక్కన పెడదాం. అభివృద్ధిగా ఉన్న పార్టీ తెలంగాణకొచ్చింది. మిగులు ఆదాయంతో ఉన్న దాన్ని అప్పుల బావిలో పెట్టారని అదొక పార్శ్వం అయితే, అభివృద్ధి ఎంత అనేది మాట పక్కన పెడితే, అవినీతి మాత్రం అంతా ఇంత కాదు అనే విషయం బయటపడుతోంది. ఆ విషయం ఇప్పుడు కవిత ఆవిడ ఎమ్మెల్సీ. ఆవిడ ఈరోజు తన పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవి కూడా రాజకీయం చేశారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి చురుకుగానే అంటే ఒక మహిళా కార్యకర్తగా జాగృతి అనే సంస్థ నిర్వహిస్తూ మహిళల్లో చైతన్యం తీసుకొస్తూ తెలంగాణ ఉద్యమంలో ఆవిడ కూడా కీలక అంటే కేవలం కేసీఆర్ గారి కుమార్తెగా కాకుండా ఒక నాయకురాలిగా కూడా ఆవిడ తన సేవలు అప్పుడులో ఉద్యమంలో అందించారు. ఆ తర్వాత కూడా రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎంపీగా అలాగే బహుముఖ పాత్రే పోషించారావిడ. తర్వాత లిక్కర్ స్కామ్ రావడం, 5.5 ఏళ్ల కాలం జైల్లో తిహార్ జైల్లో ఉండడం, ఆ సమయంలో వచ్చిన విభేదాలు ఏమిటో తెలీదు గానీ, మరి ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుందాం, ఈ తప్పు నాది కాదు, నీది, ఈ తప్పు నీది కాదు, నాది అన్నట్టుగా తీసుకోవడంలో ఇలాంటి దొంగ పనులు ఎక్కువ కాలం ఆగవు అన్నట్టుగా ఇప్పుడు ఒక దొంగ మరో దొంగని ఎక్కిరించినట్టుగా, మరొక దొంగ మరొక ఎక్కిరించినట్టుగా తయారయింది. ఆఖరికి ఆ కవిత పెట్టిన ఆవిడ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి తను ఏంటి కేసీఆర్ గారి కుమార్తెగా పుట్టడం నా అదృష్టం అని చెప్తూ కేసీఆర్ గారిని మభ్యపెడుతున్నారు. హరీష్ రావు, సంతోష్ రావులే మొత్తానికి దీనంతటికి కారకులు. ఇంతకుముందు నేను ఒక లెటర్ కూడా రాశాను. దాని విషయంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే మా అన్నగారు రామన్న అసలు దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. నేను ఆడదాన్ని కాబట్టి నన్ను ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా ఆవిడ చేశారు.
దీనికి. పైగా హరీష్ రావు రేవంత్ రెడ్డితో కలిసారు. రేవంత్ రెడ్డి, ఆయన కలిసి ఒక ఫ్లైట్‌లో ప్రయాణించిన సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో గాని, మరొక విషయంలో గాని హ్మ్. హరీష్ రావు కేసీఆర్ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచాడు అంటే ఆ పదం వాడకపోవచ్చు గానీ, ఆహ్, అలాగే అంతకుముందు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి ఈటెల్ని గాని, ఇంకోళ్ళు గాని కొంతమంది బీఆర్ఎస్‌ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటూ, బీఆర్ఎస్‌లో ఉన్నట్టు ఉంటూ, మిగిలిన పార్టీలకి ఇచ్చారని చెప్పి ఆవిడ చాలా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. మన తెలంగాణ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటే మన తెలంగాణకి ఎంతవరకు కరెక్ట్. ఆవిడ ఎంతవరకు ఏం చేశారు? ఎంత అన్యాయం చేశారు? ఇప్పుడు ఆ కేసులు కూడా కోర్టులో ఉన్నాయి. నేను 5.5 ఏళ్ళు జైల్లో అకారణంగా నా మీద మోపి కేసులు బనాయించి జైల్లో పెట్టారు. అప్పుడు కూడా నాకు పెద్దగా న్యాయం ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నన్ను ఈ నానా రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టారు. మా తండ్రి గారికి కూడా ఆవిడ సలహా ఇచ్చింది. "రామన్న నీ పరిస్థితి ఒకలా ఉంటుంది. వీళ్ళంతా కలిస్తే నిన్ను కూడా బయటికి గెంచేయొచ్చు. అలాగే కేసీఆర్ గారికి కూడా తండ్రి గారికి కూడా హితవు పలికింది. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను నట్టేట ముంచుతున్నారు. అంతేకాదు మొత్తం మనమందరం కలిసి ఈ రకంగా బద్నాం అవుతున్నాం" అనే విషయాన్ని కూడా ఆవిడ తెలియజేశారు. ఎవరో ఒకళ్ళు ఎప్పుడప్పుడు బయట పెట్టాలంటగా ఇవి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఎటువంటి అభిప్రాయం ఉంటుంది? దీన్ని డెఫినిట్‌గా ప్రతిపక్షాలు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు సీబీఐ విచారణ అన్నప్పుడే అలాగే హైకోర్టులో కూడా ముందుగా ఇటువంటి జరగకూడదని పెట్టినప్పుడు హైకోర్టు కూడా కేసీఆర్ గారి వాదనకు సమర్థించట్లేదు. ఈ పెద్ద వయసులో మరి ఈ స్థితి ఎందుకొచ్చిందో మనకు అర్థం కాదు. బహుశా మరి రాజకీయ సమీకరణాలుండి వాళ్ళ కేసులు నిరూపణ అవుతే అంటే కేసులు అవి నిరూపణ కానంత వరకు వాళ్ళు దోషులు కారు. ఇవి అన్నీ ఆరోపణలుగానే మిగులుతాయి. కానీ పరిస్థితి చూస్తే సీబీఐ దాకా వచ్చిందంటే అక్కడ ఏదో ఉంది. అంటే ఏదో నిప్పుంటే గాని పొగరాదన్నట్టుగా కాళేశ్వరంలో ఖచ్చితంగా కోట్ల స్కామ్ జరిగింది. కాళేశ్వరం ఒక పెద్ద స్కాము. ప్రజలకి బ ఉపయోగం లేకపోగా ఎన్నో లక్షలు నీళ్ల పాలయ్యాయి. ప్రజలు కన్నీళ్లతో బాధపడుతుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని అంత ఉద్యమం చేసి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సొంత పార్టీ సొంతం కావచ్చు. టీఆర్ఎస్ కూడా సొంత పార్టీ అంటారు. ఎంతో ఉద్యమకారులు ఉన్నారు. ఆ టీఆర్ఎస్ అనేది తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడిన తెలంగాణ ఉద్యమ పార్టీ అల్లా కుటుంబ పార్టీగా మారి ఈరోజు ఎందుకు తోచని దిక్కు తోచని స్థితిలో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా నోరు విప్పినట్టుగా లేరు. కేసీఆర్ గారి దగ్గర నుంచి కూడా, కేటీఆర్ గారి దగ్గర నుంచి కూడా, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళెవరు కూడా కవిత తప్పు అని అనలేరు, ఒప్పు అని అనలేరు. అంటే ఇది కడుపులో పెట్టుకోలేరు, బయటికి కక్కలేరు అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చదరంగం చూస్తే చక్కెర పెడితే ఎలా ఉంటుందో అలాగే ఈ రాజకీయ చదరంగంలో కేసీఆర్ పోనీ ఎవరికో వేరే వాళ్ళ వైపు తిరిగి పావుగా మారింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆవిడ రాజకీయాలకి కొత్త కాదు. ఉద్యమ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపున పుట్టిన సింహం కడుపున పుట్టిన సింహం ఒక ఆహ్, సింహమేనే చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎటు తిప్పి ఏం మాట్లాడినా కేసీఆర్ గారికి చుట్టుకుంటుంది. ఇప్పటికే చాలా చుట్టుకునున్నాయి. ఇప్పుడు హరీష్ రావు గారున్నా ఆయన కూడా ఆయన నోరు తెరిస్తే మొత్తం మీదేనా పార్టీ పరువు పోతోంది. అట్ ద సేమ్ టైమ్ కేసీఆర్ గారి పరువు కూడా పోయింది. దీనికోసమేనా అప్పుడు అంత ఉద్యమం చేసి అంతమందిని జనాల్ని రోడ్లకెక్కిచ్చి ఎందుకు? ఈ విభజనలెందుకు? ఈ సొంత పార్టీలెందుకు? తెలంగాణకు ఒరిగిందేంటి? ఒరగబెట్టిందేంటి? అని కూడా చాలామంది అడగడానికి అవకాశం వచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది. రేవంత్ రెడ్డి గారిని ఏమనక్కర్లే అక్కడ అవినీతి కనబడుతూ ఉంటే ఆ కమిటీలవి పెట్టి పీసీ ఘోష్ కమిటీలవి పెట్టి మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏదో చేశారని ఆయన మీద నోళ్ళెందుకు? సిబిఐకి ఇచ్చి విచారణకి ఇచ్చిన తర్వాత ఇంకెందుకు? ఇది ఖచ్చితంగా ముఖ్యంగా ఈ కాళేశ్వరం ఒక కుంభకోణంలో చాలా అవినీతి జరిగింది. స్కాములు జరిగాయి. కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిన మాట ప్రజలందరికీ చేరింది. దాంతో జాగృతి కవిత స్వయాన కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ చెల్లెలు ఆవిడ బయటకు వచ్చి ఆవిడ బయటపడడంతో ఆ విషయం నిజమే అని అంటే ఆవిడ మాటే ఫైనల్ కాదు. సీబీఐకి విచారణకు వెళ్ళింది. దాని మీద జరుగుతున్నాయి. కేసీఆర్ గారు కూడా విచారణకు వెళ్ళాలి. అసల ఇంత ముందు వారంలో నువ్వు చూస్తే పరిస్థితులు కేసీఆర్‌ని అప్పుడే అరెస్ట్ మరి ఎందుకు ఇంత ఉద్యమాలు చేసి ఈ నేతలంతా ఈ రకంగా చేసి స్వయంగా వాళ్ళ పుట్టిన నేలకి వాళ్ళను నమ్మిన ప్రజల్ని ఎందుకు ముంచుతున్నారో తెలియట్లేదు.
ఆ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పేరు పెట్టి క్రేజీ వాళ్ళు కూడా అదే. మరి వీళ్ళంతా ఎందుకు జైలుకెళ్తారు? ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం జైలుకెళ్లారంటే అర్థం ఉంది. వాళ్ళు ఇప్పటికి కీర్తిమంతులవుతున్నారు. ఇప్పుడు నాయకులు ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రులు ఈ రకంగా జైలుకి వెళ్ళి వీళ్ళు కీర్తిమంతులు అపకీర్తిని కట్టుకొని శ్రీమంతులుగా డబ్బులు మరి ఎందుకు మూట కట్టుకుంటారు? ప్రజల అభిమానాన్ని ప్రజల మూట కట్టుకున్న నాయకులల్లా ఇప్పుడు అపవాదులు అపకీర్తిని మూట కట్టుకోవడం చాలా దురదృష్టం. ఇప్పుడు ఇంత జరిగాక వీళ్ళు మారితే ఎంత, మారిపోతే ఎంత? వీళ్ళకి న్యాయస్థానాలు శిక్షిస్తే ఎంత, ఎందుకంటే తెలంగాణ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా నట్టేయడం ముంచేశారు. సందేహమేం లేదు. ఇంకా అభివృద్ధి వీటిని మాటపెట్టాలి. ఇప్పుడు మరి వీళ్ళేం చేస్తారో తెలీదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఏమైనా తెలంగాణ తల్లి బా తెలంగాణ జాగృతి కవిత బాధపడుతుందంటే ఒక అర్థం ఉంది. ఆవిడ జరిగిన అవమానాలు చెప్పుకొని, తన మాట చెప్పుకోవడానికి కూడా లేకుండా నోరు నొక్కేశారు. తనకెవరు మద్దతు ఇవ్వలేదు కనీసం అని చెప్పి ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటే నిజంగా తెలంగాణ ప్రజలు అలాగే మిగిలిన రాష్ట్రాల ప్రజలు కూడా కన్నీళ్లు వచ్చే పరిస్థితి. ఇప్పుడు దాంతో పాటు తెలంగాణ తల్లి కూడా ఇటువంటి వాళ్ళ అని ఆ తల్లి కూడా మనకు బాధపడే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇంతటితో ఏమైపోయింది? ఇంతకన్నా ఏం జరగాలి? ఇంతటితో ఏమైపోయింది? సరే జాగృతి కవిత ఆవిడ ఏం చేస్తారో ఆవిడ మీద కూడా కొన్ని కేసులున్నాయి. ఎలా చెప్తారు? ఎలా రెస్పాండ్ అవుతారు? తర్వాత ఎవరితో కలుస్తారు? పార్టీ పెడతారా? ఇవన్నీ తర్వాత చూడొచ్చు. ఆవిడ వాటన్నిటికి ఇప్పుడైతే మటుకు సమాధానం ఆవిడ చెప్పాల్సిన ఆరోపణలనొచ్చు, నిరూపణ అయ్యే వరకు ఆరోపణలే. తర్వాత నిజాలుగా మారతాయి. ఆ ఆరోపణలన్నీ కూడా నిజమే అని ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. ఒకటి ఎందుకంటే స్వయానా పార్టీలో ఒక కీలకమైన పదవిలో ఉండి ఒక కేసీఆర్ గారికి కుటుంబంలో పుట్టిన ఆవిడ కాబట్టి ఆవిడ మాటలు మనం 100% విశ్వసించదగ్గవే అన్నట్టుగా అనుకోవచ్చు. హరీష్ రావు, సంతోష్ రావు అని ఆవిడ మాట మార్చి కేసీఆర్, కేటీఆర్‌ని ఆవిడ ఏదో వేరుగా చూస్తున్నారు కానీ మరి కేసీఆర్ గారు, కేటీఆరే కదా హరీష్ రావుని, సంతోష్ రావుని కూడా ఇది చేసింది. ఆ పార్టీకి ఏదో వాళ్ళ వర్క్ చేసారు. ఇంతకీ తిప్పితే ఒక వేలు దూరం ఉంటే కేసీఆర్‌కి మేనల్లుడే కదా హరీష్ రావు. సంతోష్ రావు ఇంకో ఏదో బంధువు కదా! కాబట్టి ఇదంతా ఒక చిక్కుముళ్ళుతో కూడిన ఒక పజిల్‌లా కనపడుతుంది. కానీ దొంగలు ఎవరైనా సరే న్యాయాలు, చట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంతటి నాయకులైనా అపకీర్తి వాళ్ళ ఖాతాలో ఇప్పటికే పడుతుంది. అయి అనుకున్నారు డబ్బే పడుతున్నారు కాబట్టి దాంతో పాటు అపకీర్తి కూడా పడింది. ఇక తెలంగాణని మోసం చేస్తే పుట్టగతులు ఏముంటాయని కూడా ప్రజలు అనుకుంటున్నారు. పార్టీలు విమర్శించే పరిస్థితి కాదు. ప్రజలే విమర్శించే పరిస్థితి. దానివల్ల ఇప్పుడు తెలంగాణ టోటల్ అస్తిత్వానికి గురవుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి. బీఆర్ఎస్‌గా ఎందుకు మార్చారో తెలీదు. మొత్తం ఇక్కడ డేకలేనోళ్ళు మహారాష్ట్ర అన్ని చోట్ల పెట్టి దేశమంతా బీఆర్ఎస్ అని పెడతామని చెప్పి ఆ తెలంగాణ పదమే పక్కకు తీసి పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, కేసీఆర్ వాళ్ళ పరిస్థితి చూస్తే మళ్ళా అధమ స్థాయికొచ్చేసిందని చెప్పుకోవాలి. దీన్ని రక్షించడం మరి ఎవరొస్తారో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇటువంటి నాయకుల కోసమా ఈ తెలంగాణ వచ్చింది. ఆంధ్ర కొడుకులు అప్పుడు ఏదో చేశారు. నిధులు, నీళ్లు అని రెచ్చగొట్టిన రోజు బాగుంది. ఇప్పుడు ఈ నిధులు వీళ్ళే తీసేసుకోవచ్చు, నీళ్లు తీసేసుకోవచ్చు, ఇంకో నిప్పులు తీసేసుకోవచ్చు, స్కాములు తీసేసుకోవచ్చు. ఇంత అన్యాయంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు లేదని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ పేరు చెప్పుకుని ఒక స్థాయిని అనుభవించి ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రకమైనటువంటి అపఖ్యాతి, అపకీర్తి తెచ్చుకున్న పెద్దలందరూ కూడా దీనికి బాధ్యులవ్వాలి. దీనికి సమాధానం కేసీఆర్ గారి కుమార్తె చెప్పిన జాగృతి కవిత గారు చెప్పిన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. నిజంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళెంత గొప్పవాళ్ళైనా. కాబట్టి నోరుంది గదా అని ఇంతకుముందు వాళ్ళకొచ్చిన భాషలో రకరకాల తండ్రి, కొడుకులు ప్రతి ఒక్కళ్ళు రకరకాల ప్రేరేపణలు చేశారు. జనాల్లో ఏదో ఒక చాలా హీరోయిజం వస్తుంది. ఇప్పుడు హీరోయిజం ఏంది? జీరోకి దిగజారిపోయిన పరిస్థితి ఇది. కాబట్టి దీనికి ఏం చేయాలి? మరి చట్టాలు చెప్తాయో, న్యాయాలు చెప్తాయో కాబట్టి ఏది ఏమైనా కవిత గారి ఆక్రోశం మటుకు, ఆవిడ బాధ మటుకు చాలా చూసిన వాళ్ళకి బాధ అనిపించింది. ఇప్పుడు మనం ఏమి కూడా మన సొంత మాటలేమి కాదు. ఇవన్నీ ఆ పార్టీ తరపున కవిత గారు మాట్లాడారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటిదాకా మరి ఇప్పుడు ఈ సీబీఐ సస్పెన్షను, ఆ సీబీఐ కమిటీ విచారణ తదితర సమస్యలన్నీ డైవర్షన్ చేయడానికి ఇటువంటి డ్రామా ఆడుతున్నారా ఈ కుటుంబ సభ్యులంతా అనే ఒక మాట కూడా
మనకు కనపడుతుంది. లేదంటే ఎవరి సీట్లలో వాళ్ళకి హరీష్ రావు గారిని తెప్పించి ఆయన కాంగ్రెస్‌లోకి, కేటీఆర్ గారు కలిసి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి మొత్తానికి వాళ్ళు సెక్యూర్ అవ్వడానికి ఇవన్నిట్లోంచి తప్పించుకోవాలంటే ఇంకో పార్టీలోకి వెళ్ళి వాళ్ళ అండాదండలు పొందుతారు. ఇదంతా ఒక డ్రామా అనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇది ఏమిటి? ఏం జరుగుతోందని తెలీదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే ఒక డైలమాలోనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా తీసుకుంటారు. ఇది ప్రధానమంత్రి గారి దృష్టికెళ్తుంది కాబట్టి బీజేపీ పెద్దలు మన ప్రధానమంత్రి ఆయన ఏం చేసుకుంటారు? మిగిలిన పార్టీలు ఏ రకంగా దీన్ని అడ్వాంటేజ్‌గా మలుచుకుంటారా? తెలంగాణ ప్రజలు చూసే విధానం మటుకు ఒకటుంటుంది. వాళ్ళని నమ్మించి మోసం చేశారు అన్న బాధైతే వాళ్ళందరిలోనూ ఉంది, ఉంటుంది. థాంక్ యూ.